నిలిపి శిరములు వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులను బాధలను జయించుటకు ప్రభువును స్తుతించెదము. ఈ యొక్క ధ్యాన వడకములో క్రీస్తులో ఎదుగుటకు ప్రభువును స్తుతించెదము. క్రీస్తులో ఎదుగుటకు ఆయన శక్తిని కోరుతూ ఆయన్ను ఈ ఆరాధనలో ఆరాధించెదము. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. యెరికో గోడలు అడ్డు వచ్చినప్పుడు ప్రభువును స్తుతించిన ఇజ్రాయేలు ప్రజల వలె మన మధ్యలో వేం చేసి ఉన్న ప్రభువును స్తుతించుదాం, ఆరాధించుదాం. యెరికో గోడలు లాంటి మన జీవితము వల్ల ఎన్నో అడ్డంకులు ఉండి ఉండవచ్చు. క్రీస్తులో ఎదుగుటకు అడ్డంకులు ఉండి ఉండవచ్చు. ఆ అడ్డంకులన్నిటినీ ప్రభునకు ఈరోజు సమర్పించుదాం. పాపం అనే అడ్డంకిని ప్రభునకు సమర్పించుదాం. ప్రభు ఆ గోడలను కూల్చివేసినట్లు మా పాపమును కూల్చివేసి నీ శక్తితో మమ్ము నీలో ఎదిగింప చేయమని ఆరాధిద్దాం, ప్రభువును స్తుతించుదాం.
ప్రభువును స్తుతించెదం. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. హల్లెలూయా 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 పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక.
కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనము ఈ విధంగా పలుకుతుంది. అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు. దుష్టుల ఇండ్లలో నివసించుట కంటే నా దేవుని మందిరమున ద్వారపాలకుడుగా ఉండుట మెరుగు. నిజమే ప్రియ సోదరి సోదరుడా, 24 గంటల్లో నువ్వెక్కడ గడిపినా ప్రభు దగ్గర గడిపే సమయమే అతి విలువైన సమయం. అన్యుల ఇండ్లలో ఉండుట కంటే యేసు సన్నిధిలో, యేసు ప్రభు సాన్నిధ్యములో జీవించుట ఉత్తమం. నీ కొరకు ప్రభువు ఈ దివ్య సప్రసాద రూపములో వేంచేసి ఉన్నాడు కనుక ఆ ప్రభు సన్నిధిలో ఉంటూ ఆ ప్రభువును స్తుతిస్తాం, ఆ ప్రభువును ఆరాధిద్దాం, ఆ ప్రభువును ఘనపరచుదాం, ఆ ప్రభువు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియచేద్దాం. ప్రభు సన్నిధిలో ఉండుట ఎంతో మేలు, ఎంతో శ్రేయస్కరము, ఎంతో న్యాయము. కనుక ప్రభువును స్తుతిస్తూ మన 2 చేతులను పైకి లేపి ప్రభువును స్తుతిస్తూ ఆరాధిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. సృష్టికర్త వందనం, సృష్టికర్త వందనం, సృష్టికర్త స్తోత్రం, సృష్టికర్త స్తోత్రం, రక్షకుడా వందనం, రక్షకుడా వందనం, రక్షకుడా స్తోత్రం, రక్షకుడా స్తోత్రం, పవిత్రాత్మ వందనం, పవిత్రాత్మ వందనం, పవిత్రాత్మ స్తోత్రం, పవిత్రాత్మ స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మోషేతో మాట్లాడిన ప్రభువా వందనం, మోషేతో మాట్లాడిన ప్రభువా వందనం, మోషేతో మాట్లాడిన ప్రభువా స్తోత్రం, మోషేతో మాట్లాడిన ప్రభువా స్తోత్రం. జీవాహారమా వందనం, జీవాహారమా వందనం, జీవాహారమా స్తోత్రం, జీవాహారమా స్తోత్రం, జీవాత్మ వందనం, జీవాత్మ వందనం, జీవాత్మ స్తోత్రం, జీవాత్మ స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మన్నాను కురిపించిన ప్రభువా వందనం, మన్నాను కురిపించిన ప్రభువా వందనం, మన్నాను కురిపించిన ప్రభువా స్తోత్రం, మన్నాను కురిపించిన ప్రభువా స్తోత్రం. ఇమ్మానుయేలు దేవుడా వందనం, ఇమ్మానుయేలు దేవుడా వందనం, ఇమ్మానుయేలు దేవుడా స్తోత్రం, ఇమ్మానుయేలు దేవుడా స్తోత్రం. అభిషక్తుడా వందనం, అభిషక్తుడా వందనం, అభిషక్తుడా స్తోత్రం, అభిషక్తుడా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. కరుణగల తండ్రి వందనం, కరుణగల తండ్రి వందనం, కరుణగల తండ్రి స్తోత్రం, కరుణగల తండ్రి స్తోత్రం. కారుణ్య దేవా వందనం, కారుణ్య దేవా స్తోత్రం, కారుణ్య దేవా స్తోత్రం, కారుణ్య దేవా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవాతి దేవుడు మనకు చేసిన ప్రతి మేలునకు కృతజ్ఞతగా జీవమిచ్చిన దేవా నీకే ఆరాధన. మా కోసం రక్తం చిందించిన యేసు ప్రభువా నీకే ఆరాధన. మాతో ఉండి బలపరుస్తున్న పరిశుద్ధాత్ముడా నీకే వందనమయ్యా, స్తోత్రమయ్యా అంటూ ప్రభువును స్తుతిస్తూ ఆరాధించుదాం. దేవాది దేవుడికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. క్రీస్తులో ఎదిగే కృపను ప్రభు మనకు దయచేయాలని ఈ పాటనే ప్రార్థనగా మలుచుకొని ప్రభువునకు సమర్పించుకుందాం. ప్రభువా నీలో ఎదిగింప చేయమని వేడుకుందాం.
పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరిచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరిచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నాలో ఉన్న ఊపిరి తండ్రి, నీవిచ్చిన బహుమానమే ప్రభువా. నేను ఈరోజు రక్షణ పొందుకున్నానంటే, పాపము నుండి విడుదల పొందుకుంటున్నానంటే యేసు ప్రభువా నీవిచ్చిన కానుక. ప్రభువా, అలాంటి నిన్ను మరవకుండా నీలో ఎదిగే కృపను మాకు దయచేయమని వేడుచున్నాం తండ్రి. ప్రభువా, మాలో ఉన్న అంధకారమును ఈ ఆరాధన ద్వారా తొలగించమని వేడుచున్నాం. పాత జీవితం గతిస్తేనే నూతనంగా మారి క్రీస్తులో ఎదుగుతామని ఈరోజు మేము ధ్యానించాము కదా ప్రభువా. మా పాత జీవితము, పాపపు జీవితము, రోత జీవితములు ప్రభువా మీకు అర్పిస్తున్నాం. దయ ఉంచి పాత జీవితమును తొలగించుము, పాపములను క్షమించుము తండ్రి, జీవము ఇవ్వుము తండ్రి అంటూ ప్రభువును స్తుతిద్దాం, ఆరాధిద్దాం. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. ప్రభువా, నీ వాక్యమును ధ్యానించబోతుండగా జీవముసగే నీ వాక్కుతో ఈరోజు ఈ ఆరాధన ద్వారా మమ్మ పోషించుము. నీ బాటలో పయనించుటకు మాకు నీ శక్తిని దయచేయమని వేడుచున్నాం తండ్రి. చాలును తండ్రి నీ కృప. నీ కృపతో మమ్మ బలపరచి నీలో ఎదిగే శక్తిని మాకు దయచేయమని ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ పాడుదాం. జీవముసగు వాక్కు చేయి. జీవముసగు వాక్కుచే అనుదినము నన్ను పోషించు. నీదు బాటలో పయనింప దారిని నాకు చూపించు. జీవముసగు వాక్కుచే అనుదినము నన్ను పోషించు. నీదు బాటలో పయనింప దారిని నాకు చూపించు. చాలును నాకు నీ కృప, నిత్యము నేను జీవించుదా. చాలును నాకు నీ కృప, నిత్యము నేను జీవించుదా. జీవించిన
మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా, జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. కళ్ళు మూసుకొని చేతులను జోడించి ప్రభును ప్రార్థించుకుందాం. దేవుని ఒక్క వాక్యమును కాసేపు ధ్యానం చేయబోతుండగా తన కృపతో ప్రభు మనల్ని నింపాలని ప్రభును ప్రార్థించుదాం. స్తోత్రం తండ్రి, దివ్య ప్రసాద రూపములో మా మధ్యలో వేం చేసి ఉన్న ఓ యేసు ప్రభువా, నీకు కృతజ్ఞతలు వందనములు తండ్రి. ప్రభువా, నీ దాసులమైన మేము వేచి ఉన్నాము, మాతో మాట్లాడుమని వేడుచున్నాము. అలనాడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడినట్టు ఈరోజు దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుమని బ్రతిమాలుచున్నాం. ప్రభువా, నీ వాగ్దానం తెలియజేస్తుంది, నీ వద్ద నిత్య జీవపు మాటలు ఉన్నాయని. అలాంటి నిత్య జీవపు మాటలు ఈ సమయంలో మాతో మాట్లాడుమని బ్రతిమాలుచున్నాం. వాక్యం విన్నప్పుడు ప్రభువా, అనేక మందిలో హృదయ పరివర్తనను కలిగింపచేయండి. వాక్యం వింటున్నప్పుడు అనారోగ్యంతో బాధపడుచున్న వారు యేసు నామములో స్వస్థత పొందుకుందురుగాక. ప్రభువా, నీ వాక్యంను ధ్యానించే కృపను శక్తిని మాకు దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 11వ వచనము. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షింప వచ్చి ఉన్నాడు. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షింప వచ్చి ఉన్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, క్రీస్తులో ఎదగాలంటే మొట్టమొదటి మెట్టు ఏంటంటే పాత జీవితం గతించాలి. నీ పాపపు జీవితం గతించినప్పుడే నువ్వు క్రీస్తులో ఎదగగలుగుతావు. క్రీస్తు ప్రభు వచ్చింది కూడా అందుకే, నీ పాత జీవితమును నశింప చేయడానికి. దేవుని నుండి తప్పిపోయిన నిన్ను వెతకి రక్షించుటకై వచ్చాను అని పలుకుతున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే లూకా శుభవార్త 15వ అధ్యాయంలో ఒక మంచి సంఘటనలను మనం చూస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు. ఒకడికి 2 కుమారులు. చిన్నవాడు తండ్రి వద్దకు వచ్చి, ప్రభు, తండ్రి, నా ఆస్తిలో నాకు భాగం పంచిపెట్టుము, నేను వెళ్ళిపోతాను అని చెప్పగానే తండ్రి ప్రేమతో కుమారుడికి ఆస్తినంతా పంచి ఇచ్చాడు. వాడు దూరదేశమునకు వెళ్ళాడు. దూరదేశమునకు వెళ్ళి వచ్చిన ఆస్తినంతటిని నాశనం చేశాడు. తండ్రికి దూరంగా బ్రతుకుతున్నాడు, శాంతిని కోల్పోయాడు. పాపంలో జీవిస్తున్నాడు, శాంతిని కోల్పోయాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీ జీవితం కూడా దేవునికి దూరంగా ఉందా? క్రీస్తుకు దూరంగా ఉందా? పరిశుద్ధాత్మకు దూరంగా ఉందా? అయితే ఆ రోజు చిన్న కుమారుడు
దూరంగా ఉన్న తండ్రికి దూరంగా ఉన్నప్పుడు చివరికి ఆహారం దొరకని పరిస్థితి. అటువంటి సందర్భంలో అనుకుంటున్నాడు, నేను తండ్రికి దేవునికి ద్రోహం చేశాను, నేను నీ కుమారుడు అనిపించుకోదగనని తండ్రి దగ్గరకు వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు కూడా ఆశపడాలి ప్రియ బిడ్డ. తండ్రి దగ్గరకు రావాలి, క్రీస్తులో ఎదగాలి, పరిశుద్ధాత్మ సహవాసంతో ఉండాలి అని నీ ఆశ నీలో ఉంటే ప్రభు నీ దగ్గరకు రాబోతున్నాడు. చిన్న కుమారుడి ఆశను గమనించిన తండ్రి చిన్న కుమారుడు చాలా దూరంలో ఉన్నప్పుడే పరుగెత్తుకొని తండ్రి కౌగలించుకొని వాని పాపములు క్షమించాడే, వాని తన కుమారుడిగా ఎంచుకున్నాడే. ప్రియబిడ్డ, నీ పాత జీవితాన్ని ఈరోజు నీవు వదిలిపెడితే, చిన్న కుమారుడు వదిలిపెట్టినట్టు నీ పాత జీవితము పాపపు జీవితాన్ని నీవు వదిలిపెడితే, పాపపు జీవితం కోసం పశ్చాత్తాపపడితే ప్రభు నిన్ను కూడా కౌగిలించుకోబోతున్నాడు. నీకు కూడా కొత్త బట్టలు ఇవ్వబోతున్నాడు, నీకు కూడా ఉంగరాన్ని తొడగబోతున్నాడు, పాదరక్షకులను కొత్తగా నీకు ధరింప చేయబోతున్నాడు. చిన్న కుమారుడి వలె నీ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. అందుకే ఈ ఆరాధన. పాపపు జీవితము ఒకసారి నెమరు వేసుకో. పాత జీవితంలో నువ్వు చేసిన అన్యాయాలు, పాత జీవితంలో నువ్వు చేసిన అబద్ధములు, పాత జీవితంలో నువ్వు చేసిన మోసాలు, పాత జీవితంలో నువ్వు చేసిన వ్యభిచారము, పాత జీవితంలో నువ్వు చేసిన దుర్భాషణములు, పాత జీవితంలో నువ్వు చేసిన అన్ని రకాలైన వ్యసనాలతో కూడిన పనులు ఈ దివ్య ప్రసాద నాదుని ముందు ఒప్పుకో. చిన్న కుమారుడు ఏడ్చినట్టు ప్రియబిడ్డ కన్నీరు కార్చు. దేవుని యొక్క వాగ్దానం సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నీ పాపములను నీవు ఒప్పుకొనినచో నీవు ఆశీర్వదింపబడెదవు. నీ పాపములను నీవు ఒప్పుకొనినచో నీవు ఆశీర్వదింపబడెదవు. కానీ నీ పాపములను కప్పిపెట్టుకొనిన ఎడల నీవు బాగుపడవు. నిజమే, నీ పాపాన్ని నీవు ఒప్పుకుంటేనే దేవుని దగ్గర ఆశీర్వాదం. చిన్న కుమారుడు తన పాపములను ప్రభు దగ్గర, తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. ఫలితం పోగొట్టుకున్న వాటన్నిటినీ తండ్రి దయచేస్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా దివ్య ప్రసాద నాదుని ముందు చేసిన ప్రతి పాపం కోసం పశ్చాత్తాపపడు. ఈ ఆరాధనే పశ్చాత్తాప ఆరాధన. పశ్చాత్తాప పడినప్పుడు నువ్వు ప్రభులో ఎదుగుతావు. పాత జీవితం నశించినప్పుడు నీవు ప్రభులో ఎదుగుతావు. పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 5వ వచనంలో పాత జీవితంలో ఏమేమి ఉన్నాయో పరిశీలించుకోమని కొలస్సీ పత్రికలో పౌలు గారు మనకు సెలవిస్తున్నారు. ఏమేమి ఉన్నాయో ఒకసారి పరిశీలించుకోబోయే బిడ్డ. జారత్వం ఉందా? అపవిత్రత ఉందా? పాత జీవితంలో మోహము ఉందా? దురాశ ఉందా? ధనాపేక్ష ఉందా? విగ్రహారాధన చేసి ఉన్నావా? ఈ లోకపు కోరికలతో, ఈ లోకపు వ్యసనములతో జీవిస్తున్నావా? ఇతరులపై కోపముతో ఉన్నావా? ఈర్ష్యతో ఉన్నావా? మోహముతో ఉన్నావా? దుర్భాషలు ఆడుతున్నావా? నిందించడి మాటలను నీవు నిందిస్తున్నావా? ఒకసారి పరిశీలించుకో ప్రియబిడ్డ. ఈ పాత స్వభావం వీడిపోవాలి, కొత్త స్వభావం నీలోకి రావాలి. క్రీస్తువా, నా పాపపు జీవితాన్ని క్షమించు అని కాసేపు మౌనంగా ప్రభుని ప్రార్థన చేసుకుందాం. పాపపు జీవితం మొత్తం ప్రభునకు సమర్పించుదాం. చేసిన ప్రతి పాపమును క్షమించుము తండ్రి అని దివ్యప్రసాద నాదుని వైపు చూస్తూ ప్రభువా క్షమించుము తండ్రి అని అడుగుదాం.
మన పాపములను క్షమించమని 51వ కీర్తనను అందరం కలిసి భక్తితో ప్రార్థించుదాం. దావీదు బెత్షెబాతో పాపము చేసినప్పుడు, ప్రభువా, నేను పాపము చేశాను, నన్ను క్షమించుమయ్యా, నా పాపము నుండి నన్ను శుద్ధి చేయుమయ్యా, నా అపరాధములన్నీ కూడా తొలగించయ్యా, హిస్సోపు కొమ్మతో నన్ను ప్రక్షాళించుము తండ్రి, మంచు కంటే నా జీవితం తెల్లగా మారాలి ప్రభువా అంటూ ఈ కీర్తనలో ప్రభువుకు పాప క్షమాపణ కొరకై ప్రార్థించాడు. అదే ప్రార్థనను మన ప్రార్థనగా మలచుకొని ఈ 51వ కీర్తనను భక్తితో ప్రభునకు ప్రార్థించుదాం. 51వ కీర్తన పాప క్షమాపకై ప్రార్థన. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము, నీ అనంత కరుణతో నా పాపములను తుడచివేయుము, నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము, నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము, నా అపరాధములు నాకు తెలియను, నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచూనే ఉందును. నీకే ద్రోహముగా నేను పాపము చేసినయ్యా, నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసి తిని, నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి పాపాత్ముడనే. నీవు చిత్తశుద్ధిని కోరువాడవు, నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము, హిస్సోపు కొమ్మతో నన్ను ప్రక్షాళింపుము, నేను శుద్ధుడనగుదును, నన్ను కడుగుము, నేను మంచు కంటే తెల్లనగుదును. నన్ను నీ సంతోష ఉల్లాసములతో నింపుము, అప్పుడు నీవు నలగగొట్టిన ఎముకలు సంతసించును. నా దోషముల నుండి నీ మోమును ప్రక్కకు తిప్పుకొనుము, నా పాతకమునెల్లా తుడిచివేయుము. దేవా, నాలో నిర్మల హృదయమును సుజింపుము, నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము తండ్రి. నన్ను నీ సన్నిధి నుండి గెంటి వేయకుము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము. నీ రక్షణ ఆనందమును నాకు మరలా దయచేయుము, విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. అప్పుడు నేను పాపులకు నీ మార్గమును తెలియచేయుదును, వారు నీ యొద్దకు తిరిగి వత్తురు. నా రక్షకుడైన దేవా, నన్ను రక్తాపరాధము నుండి కాపాడుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభు, నీవు నా పెదవులను విప్పుము, నేను నీ స్తుతులను ఉగ్గడించెదను. నీవు బలుల వలన సంతుష్టి చెందవు, నేను దహన బలి అర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నేను అర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే, పగిలి నలిగినట్టిదియు వినయాత్మూతము అయిన హృదయమును నీవు అనాధారము చేయవు. నీవు నెనరుతో సియోనును ఆదుకొనుము, యెరూషలేము గోడలను పునర్నిర్మింపుము. అప్పుడు నీవు దహన బలులు, సంపూర్ణ హోమములు మొదలగు ఉచితములైన బలుల వలన సంతృప్తి చెందుదువు. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను
అర్పింతురు. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. నా పాపములను తెలియచేసేదను, నీ మార్గములు నాకు తెలియచేయుము తండ్రి. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి గెంటివేయకుము. పాపములన్నిటినీ ప్రభువా క్షమించుము తండ్రి. పాపములన్నిటినీ కూడా క్షమించుము తండ్రి. నేను చేసిన ప్రతి పాపమును ప్రభువా క్షమించుము తండ్రి. యెషయా గ్రంథం 59:2 నీ ఆశీర్వాదం రాకపోవటంకు కారణం పాపం అనే అడ్డుగోడ. ఆ అడ్డుగోడను తొలగించుము ప్రభువా. నీలో ఎదుగుటకు పాపము అనే అడ్డుగోడ అడ్డుగా ఉన్నది ప్రభువా. ఆ అడ్డుగోడను తొలగించుము తండ్రి. మమ్ము దీవించుమయ్యా. అప్పుడు మేము నిన్ను మరవకుండా నిన్ను స్తుతిస్తాం. నిన్ను మరవకుండా నిన్ను స్తుతిస్తాము తండ్రి. నిన్ను మరువను యేసయ్యా. నాలో ప్రాణం ఉన్నంత వరకు నేను మరువను. ఎందుకంటే నీలో ఎదగటమే నా జీవిత లక్ష్యం. నీతో ఉండడమే నా జీవిత లక్ష్యం. నిన్ను చేరుకోవడమే నా జీవిత లక్ష్యం. కనుక నేను మరువను తండ్రి అంటూ ప్రభువును స్తుతిస్తాం, ఆరాధిద్దాం. ఈ పాటను పాడుతున్నప్పుడు చేసిన ప్రతి పాపమును క్షమించుమని, పాత జీవితానికి స్వస్తి పలికి నూతన జీవితములో ప్రభు చేత అడుగు పెట్టబడాలని దేవునికి మొరపెట్టుకుందాం. ఈ పాటనే చివరి పాట, చివరి ప్రార్థనగా మలుచుకొని ప్రభువునకు స్తుతి స్తోత్రాలు అర్పించుదాం. నిన్ను మరువను యేసయ్యా, నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువను తండ్రి అంటూ దేవునికి స్తుతి స్తోత్రములు అర్పించుదాం. యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. నాలో ప్రాణం ఉన్నంత వరకు, నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువనయ్యా, నిన్ను మరువనయ్యా. ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా, ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. దాహముతో ఉన్నాము తండ్రి, మా కోసం నువ్వు, నేను దాహముతో ఉన్నాను అని శిలువ మీద మా కోసం నీ దాహము పాపములందరినీ కూడా క్షమించాలనే దాహముతో ప్రార్థించావు కదా తండ్రి.
ఇదిగో పాపులమైన మేము నీ సన్నిధిలో పాపములన్నిటినీ ఒప్పుకొనుచుండగా నీ దాహమును తీర్చే బిడ్డ నేనే కనుక నా పాపములన్నిటినీ కూడా క్షమించమని వేడుకొంచున్నాను ప్రభువా. ఎన్నోసార్లు నీకు వ్యతిరేకంగా పాపం చేశానయ్యా. ప్రతి పాపమును క్షమించి నీ కృపతో ఆశీర్వాదంతో మమ్ము నింపండి, నీలో ఎదిగింప చేయమని ప్రభువా అడుగుచున్నామయ్యా. పాపాలన్నిటినీ క్షమించుము తండ్రి. దాహముతో నీవున్నానని నా కోసం ప్రార్థన చేసితివా. దాహముతో నేనున్నానని నా కోసం ప్రార్థన చేసితివా. నా ఆత్మను రక్షించాలని ప్రార్థన చేసితివా. నా ఆత్మను రక్షించాలని ప్రార్థన చేసితివా. నిన్ను మరువను యేసయ్యా, 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 నిన్ను మరువను యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులను పైకి లేపి ప్రభు మనందరినీ కూడా దీవించాలని, ఈ ప్రార్థనలో పాత జీవితం నశింప చేయబడి నూతన జీవితంలోకి మనందరం కూడా ఎదగబడాలని దేవుని దీవెనల కోసమై ప్రార్థించుదాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాం. క్రీస్తులో ఎదుగుట అను ధ్యాన వడకము చేయుటకు మాకిచ్చిన అవకాశమును బట్టి నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు ప్రభువా. నిన్ను మరవకూడదని నువ్వు మా కోసం ప్రాణం త్యాగం చేశావని, నా పాపములు క్షమించాలని దాహముతో ఉన్నామని ఇప్పుడే పాట రూపంలో పాడుకున్నాము తండ్రి. నిజమే, పాత జీవితంలో ఉన్న ప్రతి పాపమును క్షమించి నూతన వ్యక్తిగా మమ్మును మా కుటుంబములను దీవించుము తండ్రి. నూతన వ్యక్తులుగా మమ్ము దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, పాత జీవితము యేసు నామములో నూతనముగా మారునుగాక. ఎవరైతే పశ్చాత్తాపంతో నన్ను క్షమించుము అని అడుగుతున్నారో వారందరి జీవితంలో నూతన కార్యము చేయము. నీలో ఎదిగే శక్తిని వారికి దయచేయము తండ్రి. అనారోగ్యంతో బాధపడుచున్న వారందరినీ ప్రభువా నీకు సమర్పిస్తున్నాం. యేసు నామములో ప్రతి అనారోగ్యం విడుదల పొందునుగాక. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో నీవు కార్చే రక్తము ద్వారా, నీవు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత అంచున్నా. ప్రభువా, యేసు నామములో వారందరూ కూడా, అనారోగ్యంతో బాధపరిచిన వారందరూ కూడా స్వస్థత పొందుదురుగాక. వీక్షిస్తున్న వీక్షకులందరికీ నూతన హృదయంను దయచేయము తండ్రి. ఎజెకియేలు 36:26వ వచనం ప్రకారం నూతన హృదయం యేసు నామములో ప్రతి ఒక్కరు పొందుకుందురుగాక. నూతన బలము, శక్తి పొందుకుందురుగాక. జకరియా 4:6 ప్రకారం పరిశుద్ధాత్మను ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుచున్నాం.
మమ్మల్ని నూతన వ్యక్తులుగా మార్చుము తండ్రి. జక్కయ్యను నూతన వ్యక్తిగా మార్చావు, సౌలును పౌలుగా నూతన వ్యక్తిగా మార్చావు, అసిసిపుర ఫ్రాన్సిస్ వారిని నూతన వ్యక్తిగా మార్చావు. మమ్మందరినీ కూడా నూతన వ్యక్తులుగా మార్చుమని, నీలో ఎదిగే కృపను దయచేయమని ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి శిరములు వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీదు పాతవు పందము పంచేంద్రియములు గ్రహించగల్గొన విశ్వాసమేగా దైవ రహస్యం శిరములు వంచుడి వినయము తోడా పరమ పితా మా పాలక జయము జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుటన్ శిరములు వంచుడి వినయము తోడా ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచితగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ప్రభువా, మాకు అనుగ్రహించండి స్వామి. ఆమేన్.
హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. 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 నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు.